Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇంత జరుగుతున్నా జగన్ మౌనం వెనుక మతలబు ఏంటి? ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నంతకాలం వైఎస్ జగన్కు అత్యంత సన్నిహిత నేతలుగా పేరున్న విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై కూటమి ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. విజయసాయిరెడ్డిని పైకి చెప్పకుండానే బీజేపీ ద్వారా ఒత్తిడి తెచ్చి ఎంపీ పదవికి రాజీనామాతో పాటు ఏకంగా రాజకీయాలకే దూరం చేసేసిన కూటమి ఇప్పుడు మరో నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని సైతం వెంటాడుతోంది. అయితే ఎంత జరుగుతున్నా అధినేత జగన్ మౌనం ఇప్పుడు పార్టీ శ్రేణుల్ని కలిచివేస్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెడ్ బుక్ అమలు కోసం దానిని కనిపెట్టిన నారా లోకేష్పై తీవ్ర ఒత్తిడి ఉంది. అలాగని దానిని బహిరంగంగా అమలు చేయడం మొదలుపెడితే కొత్త సమస్యలు తప్పవు. దీంతో తాము చేయాల్సిన పనుల్ని మిత్రపక్షాలైన బీజేపీ, జనసేన ద్వారా చేయించేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే వైసీపీకి తాజాగా 2 పెద్ద ఎదురు దెబ్బలు తగిలాయి. వీటిలో జగన్కు ఆప్తులైన 2 నేతలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ముఖ్యంగా జగన్ తరువాత పార్టీలో నెంబర్ 2 స్థానం కోసం పోటీ పడే నేతల్లో ముందుండే విజయసాయిరెడ్డి ఏకంగా రాజకీయాలకు గుడ్ బై చెప్పి వెళ్ళిపోయారు. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అటవీ భూముల కబ్జా కేసులో పవన్ కళ్యాణ్ వెంటాడుతున్నారు. దీంతో పెద్దిరెడ్డిపై కొరడా ఝుళిపించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం పెద్దిరెడ్డి భూముల ఆక్రమణలపై విచారణ కమిటీ వేసింది. దీని రిపోర్టు రాగానే చర్యలు తీసుకోవడం ఖాయం. అయితే తనకు కీలకమైన 2 నేతల్ని కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసినా, అందులో ఒకరిని ఇప్పటికే రాజకీయాలకే దూరం చేసేసిన జగన్ మాత్రం విదేశాలలో మౌనంగా గడిపేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ 2 వ్యవహారాలపై ఒక్క ప్రకటన కూడా చేయలేదు. వారికి మద్దతుగా ఒక్క మాట మాట్లాడడం లేదు. జగన్కు ఇంత సన్నిహితంగా నేతల పరిస్థితి ఇలా ఉంటే తమ పరిస్థితి ఏంటన్న భావన సగటు వైసీపీ కార్యకర్తల్లో కనిపిస్తోంది. దీంతో క్షేత్రస్థాయిలో పోరాటాలకు జగన్ ఇచ్చిన పిలుపునకు సైతం స్పందించేవారు కరువవుతున్నారు. గతంలో మంత్రులుగా ఉన్నవారు, సలహాదారులుగా ఉన్నవారు, వైసీపీ ప్రాంతీయ ఇన్ఛార్జీలుగా పనిచేసిన వారు మౌనాన్నే ఆశ్రయిస్తున్నారు. బీజేపీ భయమే వీరందరినీ వెంటాడుతున్నట్లు అర్థమవుతోంది.